స్నేహితులందరికీ శుభ సాయంత్రం. చారు ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. మన ఫ్యామిలీకి అందరికీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి, చూస్తున్న వాళ్ళకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. మీరందరూ నన్ను ఇలాగా ఆదరించాలని మనసారా కోరుకుంటూ, ఈరోజు గోరుచిక్కుడుగా పల్లీలతో ముద్దుకూరండి. అన్నంలోకి, చపాతీలోకి చాలా బాగుంటుందండి. 4-5 స్పూన్లు పల్లీలు డ్రై ఫ్రై చేసుకొని మిక్సీలో వేసుకొని, 3 స్పూన్లు కారం వేసుకొని, 1 స్పూను, పావు స్పూను వేసుకొని, 2 టమాటాలు ముక్కలుగా కట్ చేసి వేసి, నీళ్ళు పోసి ముద్ద చేసి పక్కన ఉంచుకోవాలండి. కుక్కర్లో 2 స్పూన్లు ఆయిల్ పోసి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి బాగా వేగిపోయిన తర్వాత 2 ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసి, 2 పచ్చిమిరపకాయలు ముక్కలుగా కట్ చేసి వేసి బాగా వేగిపోయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేగిన తర్వాత ఈ పల్లీల ముద్ద వేసి ఆ పచ్చివాసన పోయిన వరకు ముద్దను బాగా వేపాలండి. వేపిన తర్వాత ఆ జార్లో 1 గ్లాసు వాటర్ వేసి, వాటర్ కూడా వేసి బాగా కలుపుతూ, సిమ్లో పెట్టి కలుపుతూ ఉండాలండి. అప్పుడు ఆయిల్ పైకి వచ్చిన వరకు ఆ ముద్దను ఉడికించాలండి. అంటే అదంతా పచ్చివే కాబట్టి ముద్దను ఉడికించిన తర్వాత, ముందుగా ఈ ప్రాసెస్కి ముందే నేను పావు కేజీ చిక్కుడుకాయలు శుభ్రం గ్రేట్ చేసి కడిగేసి కుక్కర్లో వేసి, 1 స్పూను ఆ చిక్కుడుకాయలకు సరిపడగా స్పూను ఉప్పు వేసి 3 విజిల్స్ వచ్చిన వరకు ఉంచి, స్టీమ్ పోయాక ఆ వాటర్ అంతా డ్రై చేసి ఉంచుకున్నానండి పక్కన. ఈ ఉప్పు ఏంటంటే ముద్దకు సరిపడగా పావు స్పూన్ వేసామండి. ముక్కలకి సరిపడగా ఉప్పు వేసుకున్నాం. అప్పుడు ఈ ముక్కలు ఉడికిన ముక్కలే కాబట్టి ముద్ద నూనె తేలే వరకు వేపాం కదండి. ఈ ముక్కలు కూడా వేసి బాగా కలుపుతూ సిమ్లోనే ఉంచాలండి. ఇదంతా ప్రాసెస్. ఫస్ట్ టైం మాత్రం ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలు వేగిన వరకు కొంచెం మీడియంలో ఉంచాలి. ఇప్పుడు మాత్రం సిమ్లోనే ఉంచుకోవాలండి. ఉంచి కలుపుతూ ఉండాలండి. కలుపుతూ ఉంటే అలా ఉడుకుతూ ఆ ముక్కలకి ఆ జ్యూస్ అంతా పడుతుంది. పట్టి చాలా రుచిగా ఉంటుందండి. అది 2 నిమిషాలు 3 నిమిషాలు కలుపుతూ ఉండి మూత పెట్టి ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఆఫ్ చేసుకొని 10 నిమిషాలు 5 నిమిషాలు ఉంచుకొని డిష్ అవుట్ చేసుకోవాలండి. అందులో పచ్చి కొత్తిమీర వేసి అలంకరించుకొని అన్నంలోకి కలుపుకుంటే ఉంటుందండి. పచ్చి ఉల్లిపాయ నంచుకుంటే చాలా బాగుంటుందండి దీనికి. ఇది చపాతీలోకి ముద్దగా ఉండడం వల్ల తినడానికి కూడా ఈజీగా ఉంటుంది. అన్నంలో కూడా బాగుంటుందండి. మీరు ట్రై చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. ఎలాగందో కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.